ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గత 20 రోజులుగా సోషల్ మీడియాలోను న్యూస్ ఛానల్స్లోను చాలా విపరీతంగా వైరల్ అయిన సీతారాం యొక్క కథ. అతను తన భార్య వేరే 6గురితో రిలేషన్ పెట్టుకుందని చెప్పేసి మనస్తాపానికి గురై ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్లో దూకి తన ప్రాణం తాను తీసేసుకున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశాలు ఇవే. అసలు ఎందుకని ఒక వ్యక్తి పెళ్ళైనా కూడా వేరే వారితో రిలేషన్ పెట్టుకోవాలని చూస్తుంది? అటువంటి మెంటల్ ట్రామాను ఆ హస్బెండ్ ఎలా తట్టుకుంటాడు, ఎలా తట్టుకోలేడు అనేది, ఇంకా అసలు ఈ సోషల్ మీడియా అనేది మన మానవ బంధాలను ఎలా చిన్నాభిన్నం చేసేసింది, ఎస్పెషల్లీ భార్యాభర్తల బంధాలను ఎలా చిన్నాభిన్నం చేసేసింది అనే దానిని ఈరోజు మనము ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు సహామి సైకాలజీ. ఇసాయి కల్తేరి సజీగోస్ పోయికో దెబ్బతోయ్ సాగా పోపిచితాలి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పెళ్ళైన వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న వైవాహిక బంధంలో సమస్యలు, ప్రతిరోజు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, ఒకరి మీదకి ఒకరికి ఇష్టం లేకపోవడం, దానివల్ల వచ్చే సమస్యలు అన్నిటికీ ఈ ఛానల్ ఒక పరిష్కార వేదికగా మారబోతుంది. సో ఎవరైనా పెళ్ళైన వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. అసలు ఈ స్టోరీని అంతటిని మనము సైకాలజీ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేసే దానికంటే ముందు అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మనము 2 మాటల్లో తెలుసుకుందాం. సీతారాం స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన తాళ్లపల్లి గ్రామం. ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి ఎన్నో కష్టాలను ఓర్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగారు. 2014వ సంవత్సరంలో రేణుకతో ఆయన వివాహం జరిగింది. వీరిద్దరికీ 2 సంతానం. హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కుటుంబాన్ని ఎంతో గౌరవప్రదంగా చూసుకునేవారు. అయితే గత 2 ఏళ్లుగా వారి కాపురంలో అశాంతి మొదలైంది. రేణుక ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా సమయం గడపడం వంటివి సీతారామును కలవరపెట్టాయి. ఆ క్రమంలోనే ఆమెకు రమణారెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. రమణారెడ్డితో పాటు మరో 2తో కూడా ఆమె సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సీతారాంకు ఆలస్యంగా తెలిసింది. రమణారెడ్డి అనే వ్యక్తి రేణుకతో ఉన్న సన్నిహిత వీడియోలను ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశాడు. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య మరొకరితో ఉన్న వీడియోలు లోకమంతా చూస్తుంటే ఆ అవమానాన్ని సీతారాం తట్టుకోలేకపోయాడు. దీని గురించి ప్రశ్నించినప్పుడు భార్య నుండి ఎటువంటి సమాధానము లేదు. చివరకు దిక్కుతోచని స్థితిలో సమాజంలో తల ఎత్తుకోలేక 2026 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి తన ప్రాణం తాను తీసుకున్నాడు. ఆయన రాసిన 19 పేజీల సూసైడ్ నోటు నేడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. అందులో తన భార్య చేసిన నమ్మక ద్రోహాన్ని, రమణారెడ్డి చేసిన డిజిటల్ హెరాస్మెంట్ను ఆయన అక్షరం కన్నీటితో వివరించాడు. చూశారు కదా, ఇది కేవలం సీతారాం యొక్క కథ మాత్రమే కాదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వలన ఎన్నో వివాహ బంధాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. సోషల్ మీడియా ఎన్నో దంపతుల మధ్యన చిచ్చులు పెడుతూ వారి కాపురాలను కూరుస్తుంది. అతను రాసిన 19 పేజీల లేఖను నేను చదివాను. అందులో నాకు క్లియర్గా ఒకటి అర్థమైంది. తాను 8 సంవత్సరాలుగా తన భార్యను విపరీతంగా ప్రేమించాడు. తనకి ఏం కావాలన్నా చేశాడు. తనకి ఏ లోటు చేయలేదు. కానీ తన భార్య అతన్ని మోసం చేసింది. ఈవెన్ మోసం చేసింది అని తెలిసినా కూడా తాను తనని ఇంకా ప్రేమించి క్షమించి మళ్ళీ తన లైఫ్లో తాను యాక్సెప్ట్ చేశాడు. అంత యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా అతన్ని మళ్ళీ మోసం చేసి తాను వెళ్ళిపోయింది. ఆ లేఖను చదివిన తర్వాత నిజంగా చాలా హృదయ విదారకమైన పరిస్థితిలో అతడు తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు అని అర్థమవుతుంది. ఈ కథను మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనము చాలా క్లియర్గా అనలైజ్ చేయాలి. అందులో మొట్టమొదటిది బిట్రేయల్ ట్రామా. అంటే ఎవరినైనా మనము ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించినప్పుడు, తాను ఎన్ని తప్పులు చేసినా క్షమించి మళ్ళీ యాక్సెప్ట్ చేసినప్పుడు తాను నిజంగా ఆ వ్యక్తి మీద చూపిస్తున్న ప్రేమకి అతను విలువ ఇవ్వగలగాలి. కానీ రేణుక తన భర్త తన మీద చూపిస్తున్న ప్రేమకు విలువ ఇవ్వకుండా తిరిగి నమ్మక ద్రోహం చేసింది. నిజంగా అటువంటి నమ్మక ద్రోహం అనేది మానవ బ్రెయిన్ తీసుకోలేదు. అటువంటి నమ్మక ద్రోహాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. ఆ నమ్మక ద్రోహం వల్ల వచ్చే నొప్పి
నిజంగా మనిషిని కదిలించి వేస్తుంది. దేనిని కూడా తట్టుకునే పొజిషన్లో ఉండడు. ఆ నమ్మక ద్రోహం ఒక వ్యక్తికి ఎంత నొప్పిని ఇస్తుందంటే నిమిషానికి నరకాన్ని ఇస్తుంది. ఈ నరకాన్ని నిమిషం భరించే బదులు ఒక్కసారిగా నా ప్రాణం పోతే బాగున్ను అనే అంత నొప్పిని ఇస్తుంది. సో సీతారాం కూడా అదే ఫేస్ చేశాడు. రేణుకను ఎంతగా తను ప్రేమించినా తిరిగి తనకి ద్రోహం చేసేసరికి ఆ నొప్పిని తన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేకపోయింది. సో అందుకే ఆ బిట్రయల్ అంటే నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక తన ప్రాణాన్ని తను తీసేసుకున్నాడు. దీన్నే సైకాలజీలో బిట్రయల్ ట్రామా అంటారు. ఇక రెండో విషయాన్ని మనం చాలా క్లియర్గా గమనించాలి. ఈ సోషల్ మీడియా అనేది ఎన్నో కాపురాల్లో విపరీతంగా చిచ్చులు పెట్టింది. అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా ఇద్దరూ కూడా ఆ సోషల్ మీడియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేరే వారితో చాటింగ్ చేయడం, ఆ చాటింగ్ కాస్త క్లోజ్నెస్ పెరగటం, ఆ క్లోజ్నెస్ కాస్త రిలేషన్షిప్గా మారడం, ఆ రిలేషన్షిప్ కాస్త ఫిజికల్గా దగ్గర అవటం, తర్వాత ఆ ఇద్దరి మధ్యలోకి వచ్చి ఆ వ్యక్తి కానీ అటు భర్త కానీ ఇటు భార్య కానీ ఎవరో ఒకరు తన ప్రాణాన్ని తీసేసుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా అనేది నిజంగా చాలా ప్రమాదకరంగా మారిపోయింది. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ తెలియకుండా ఒకవేళ వేరే వారితో చాటింగ్ చేస్తున్నట్లయితే దయచేసి ఇక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఎందుకంటే అది ఏ రూపంలో వచ్చి ఒక పెనుభూతంలా మారి నీ కాపురంలో చిచ్చులు పెడుతుందో ఎవరికీ తెలియదు. సో ఒకవేళ ఈరోజు ఎవరైనా కూడా ఆ చాటింగ్లో పడి ఆ రిలేషన్షిప్లో పడి ఫిజికల్గా ఉంటూ నీ భర్తని కానీ నీ భార్యని కానీ మోసం చేస్తున్నట్లయితే దయచేసి దానికి దూరంగా ఉండు. ఈరోజు నేను ఇలా చాటింగ్ చేస్తూ తన భర్తని మోసం చేస్తున్న లేడీస్కి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముందుగా ఒకవేళ ఆ చాటింగ్లో నువ్వు ఉన్నట్లయితే దయచేసి నీ భర్తని మోసం చేయకుండా ఇమ్మీడియట్గా ఆ చాటింగ్ని ఆపేసాయి. ఒకవేళ ఆ చాటింగ్ అది చాలా దూరం వెళ్ళిపోయి ఒక రిలేషన్షిప్ స్టేజ్కి వెళ్ళిపోయినట్లయితే దయచేసి నీ ప్రైవేట్ వీడియోస్ కానీ నీ ప్రైవేట్ ఫొటోస్ కానీ అటుపక్క వ్యక్తికి పంపొద్దు. ఒక 6 నెలల క్రితమో ఒక సంవత్సరం క్రితమో పరిచయమైన వ్యక్తిని నువ్వు అంతగా నమ్మి నీ ఫొటోస్ నీ వీడియోస్ పెడుతున్నట్లయితే దయచేసి అటువంటి వ్యక్తి వలలో నువ్వు పడి తర్వాత బ్లాక్మెయిల్కి గురవ్వద్దు. ఎలా నమ్మగలుగుతున్నావు? ఒక 6 నెలల క్రితం పరిచయమైన వ్యక్తిని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? సో నీ ప్రైవేట్ వీడియోస్ కానీ నీ ప్రైవేట్ పిక్స్ కానీ అటుపక్క వ్యక్తికి పెట్టవద్దు. ఇంకో రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ నిజంగా నీ భర్తతో నీ వైవాహిక బంధం బాగోకపోతే నీకు అటువంటి లైఫే కావాలి, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉన్న లైఫే కావాలని అనుకుంటే దయచేసి నీ భర్తతో అఫీషియల్గా విడాకులు తీసుకుని నీకు నచ్చినట్టుగా ఉండమని సలహా ఇస్తున్నా. అండ్ ఈ వీడియో చూస్తున్న జెంట్స్కి కూడా నేను ఇస్తున్న సలహా ఏంటంటే, ఒకవేళ నీ భార్య ఇలా ఎవరితోనో రిలేషన్స్లో ఉంటూ నిన్ను మోసం చేస్తున్నట్లయితే దయచేసి మానసికంగా ధైర్యాన్ని కోల్పోవద్దు. మానసికంగా ధైర్యంగా ఉండు. రెండవది, నువ్వు ఆ రిలేషన్షిప్ని ప్రూవ్ చేయగలిగేలాగా ఏమైనా కాంక్రీట్ ఎవిడెన్స్ని సంపాదించగలిగినట్లయితే రేపొద్దున్న అది కేసు రూపంలో మారినా డైవర్స్ రూపంలో మారినా నువ్వు ఒక ఎవిడెన్స్ అంటూ చూపించగలుగుతావు. సో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా నీ భర్తకి నీ భార్యకి తెలియకుండా ఇంకొకరితో ఉంటున్నట్లయితే దయచేసి దాన్ని అక్కడితో ఆపేయటం మంచిది. లేదు నిజంగా నీకు నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ సంతోషం లేనట్లయితే నీ పిల్లల జీవితాన్ని పాడు చేయకుండా అఫీషియల్గా డైవర్స్కి అప్లై చేయడం అనేది ఉత్తమమైన లక్షణం.